యొక్క తలంపులు వేరు, మన ఉద్దేశాలు వేరు, దేవుని యొక్క ఉద్దేశాలు వేరు. బాగా గమనించండి. మనం కొంచెమే అనుకుంటాం, కానీ దేవుడు ఎక్కువ చేస్తాడు. మనం కొంచెమే కొంచెమే అని ప్రార్థన చేస్తాం, దేవుడు కొంచెంలోనే కాదు ఎక్కువలో కూడా మనలను ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన పిల్లలకు ఎప్పుడు తక్కువ చేయడు. ఆయన పిల్లలకు తక్కువ చేసే దేవుడు కాదు. ఆయన అభివృద్ధి చేసే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, బలపరిచే దేవుడు, స్థిరపరిచే దేవుడు. ఆయన బిడ్డలకు ఏది తక్కువ కాదు. అడవిలో సింహపు పిల్లలైనా ఆకలితో ఉంటాయేమో, కానీ నన్ను నమ్ముకున్న నా బిడ్డలకి ఆకలి రానివ్వను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుణ్ణి నమ్ముకుంటే ఎటు వెళ్ళినా ఎక్కడ ఉన్నా దేవుణ్ణి ఆశ్రయిస్తూ, దేవుణ్ణి సేవిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ నువ్వు ఉన్నట్లయితే నువ్వు ఎక్కడున్నా ఎటు వెళ్ళినా ఆయన నీతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో, నువ్వు అడవిలో ఉన్నా, అరణ్యములో ఉన్నా, నువ్వు పొలంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, నువ్వు ఆయన నమ్ముకున్న వ్యక్తివిగా, ఆయన సేవించే వ్యక్తివిగా ఆయన వదిలిపెట్టకుండా నువ్వు ఉన్నంత కాలం ఆయన నిన్ను తోసివేయడు. ఆయన అన్నాడు, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు యొక్క దేవుణ్ణి. నేను సజీవులకే దేవుణ్ణి కానీ మృతులకు దేవుణ్ణి కాదు అని యేసు ప్రభు ఆయన స్వయంగా తన నోటితో చెప్పిన మాట. సజీవులకు నేను దేవుణ్ణి కానీ మృతులకు నేను దేవుణ్ణి కాదు అని ప్రభు చెప్పాడు. ఎందుకు ఈ మాట అన్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే, సజీవులే కదా ఆయనను ఆరాధించగలిగేది, సజీవులే కదా ఆయనను సేవించగలిగేది. సశరీరులుగా బ్రతికున్న మన జీవితాల్లో మనమే కదా ఆయనను మహిమపరచవలసిన ఆరాధన బృందంగా దేవుని సన్నిధిలో వాడబడవలసిన ఆయన పిల్లలము. సజీవులకు దేవుణ్ణి, మృతులకు దేవుణ్ణి కాదు అని దాని అర్థం బాగా మనం గమనించగలిగితే, సజీవులకే నేను దేవుణ్ణి అన్నాడు, అబ్రహాము దేవుణ్ణి అన్నాడు, ఇస్సాకు దేవుణ్ణి అన్నాడు, యాకోబు దేవుణ్ణి నేను అని ప్రభు చెప్పాడు. ఎందుకంటే సజీవులకు దేవుణ్ణి. ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చి ఏం చెబుతున్నాడంటే, బోధకుడా, నా తండ్రి చనిపోయాడు, నేను వెళ్ళి ఆయనను పాతిపెట్టి తిరిగి మరలా నీ దగ్గరికి వస్తాను అన్నాడు. ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నువ్వైతే నన్ను వెంబడించు. బాగా గమనించండి. ఏదైతే వదులుకొని వచ్చాడో, ఏదైతే వద్దనుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో, దేనినైతే నాకు అవసరం లేదు, నాకు ప్రభు ఉంటే చాలు అని ఒక తీర్మానం చేసుకొని దేవుడి దగ్గరికి వచ్చాడో, ఇప్పుడు తిరిగి మరలా అక్కడికి వెళ్తాను, నాకు సెలవు ఇవ్వు, వెళ్ళిపోతానని ఆ యవనస్తుడు చెప్తున్నాడు. బైబిల్ చెప్తోంది, నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు అని యేసు ప్రభు చెప్తున్నాడు. నాగటి మీద చెయ్యి పెట్టిన తర్వాత, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత, ఆయన నమ్ముకున్న తర్వాత, ఆయన సన్నిధిలో నిలబడిన తర్వాత తిరిగి మరలా వెనక్కి తిరగవద్దని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. నాగటి మీద చెయ్యి పెట్టావు, నాగటి మీద చెయ్యి పెట్టి నువ్వు ముందుకి వెళ్ళాలి కానీ మళ్ళీ వెనక్కి తిరగకూడదని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. బాగా గమనించండి. ఆ యవనస్తుని యొక్క ఆలోచన ఏంటంటే, తండ్రి పాతిపెట్టేటువంటి స్థలానికి వాడు గనక వెళితే అక్కడ స్థిరాస్తులు వాడికి వస్తాయి. కాబట్టి ఇప్పుడు వాడి ఆలోచన ఏంటంటే, నా తండ్రిని చూడాలి, నా తండ్రితో మాట్లాడాలి, అయ్యో నా తండ్రి ఉన్నాడు, నాకు తండ్రి ఉన్నాడు, నా తండ్రిని నేను ప్రేమించాలి, నా తండ్రితో మాట్లాడాలి అని బ్రతుకున్నప్పుడు ఎప్పుడు తండ్రిని ఆశ్రయించినట్లుగా, ఆ తండ్రికి వాక్యం చెప్పినట్లుగా, యేసు ప్రభువుని తండ్రి దగ్గరికి తీసుకెళ్ళినట్లుగా, ఆ తండ్రిని యేసు ప్రభు దగ్గరికి పరిచయం తీసుకొచ్చి ఆయనతో మాట్లాడినట్లుగా లేదు. చనిపోయాడు, పాతిపెట్టి వస్తానని చెబుతున్నాడు. వాడి యొక్క ఆలోచన ఏంటంటే, సాకు చెబుతున్నాడు. మనసులో ఉన్న భావం ఏంటంటే, తండ్రి చనిపోతే ఎవడైతే అక్కడ నిలబడతాడో వాడికి ఏమొస్తాయి చెప్పండి?
చెప్పండి ఏమొస్తాయి? తండ్రికి సంబంధించిన ఆస్తిపాస్తులన్నీ కూడా వస్తాయి. ఈ ఆలోచన ఏంటంటే, ఎటు నా తండ్రి పోయాడు కదా, పోయిన తర్వాత ఇప్పుడు వెళ్తాను అంటున్నాడు, పోయిన తర్వాత వెళ్తాడు అంటాడు. బాగా గమనించండి. బ్రతుకుండగా ప్రభువుని తీసుకొని వెళ్ళి బ్రతుకు ఉండగా యేసు ప్రభువును పరిచయం చేసి, బాగా గమనించండి, యేసు ప్రభు ఊరకనే ఆ మాట అనలేదు. ఆయన తండ్రి కొడుకుని వేరు చేసే దేవుడు కాదు, ఇద్దరిని కలిపి ముందుకు నడిపించే దేవుడు. హల్లెలూయా. ఎరా నీ తండ్రి బ్రతుకు ఉన్న దినాల్లో ఏ రోజైనా తండ్రి దగ్గరికి యేసు ప్రభువుని తీసుకెళ్ళావా అంటే తీసుకెళ్ళలేదు. ఆ తండ్రి బ్రతుకు ఉండగా నాకు ఒక తండ్రి ఉన్నాడయ్యా, ఆయనకి సువార్త చెప్పయ్యా అనలేదు. ఆ తండ్రిని ప్రభు దగ్గరికి తీసుకురాలేదు. ఎప్పుడైతే తండ్రి చనిపోయాడో, అమ్మయ్య ఇంకాడు పోయాడు, ఆయనకు సంబంధించిన ఆస్తులన్నీ నాకు వచ్చేస్తాయి అనుకుని నేను పాతిపెట్టి వస్తాను, నాకు సెలవు ఇమ్మన్నాడు. ప్రభు అన్నాడు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవైతే నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగా నీవైతే నన్ను వెంబడించడానికి వచ్చావు కదా, మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు. అది దేవుని ఆలోచన. వెంబడించడానికి ఆయన దగ్గరికి వచ్చావు, వచ్చేటప్పుడు ఒక తీర్మానం చేసుకొని రావాలి. అయ్యా, చావైనా బ్రతుకైనా, కరువైనా, ఖడ్గమైనా, నష్టమైన, లాభమైన, క్షేమమైన, క్షామమైన, రోదనైనా, సంతోషమైన, దుఃఖమైన, ఆనందమైన నీతోనే యేసయ్యా. స్తోత్రం చెప్పండి. ఈ తీర్మానం చేసుకోవాలి. లేకపోతే మధ్యలో ఆచంతమితే ఊడిపోయే ముక్కులాగా మనం ఊడిపోతాం. కొంతమంది అతికించుకున్న ముక్కులు పెట్టుకుంటారు. ఏ ముక్కులు? అతికించుకున్న ముక్కులు. కాస్త జలుబు వేసి తుమ్మగానే ఏమైతుంది? ఎగిరంతోరం పడిద్ది వెళ్ళి. అట్లాగే చిన్న శోధన రాగానే అవిశ్వాసులు ఏమవుతారంటే దేవుళ్ళలో నుండి తొలగిపోయి పడిపోతారు. దేవుని బిడ్డలారా గమనించాలి. దేవుడి దగ్గరికి మనం వచ్చేటప్పుడు ఒక కమిట్మెంట్, ఒక ఒప్పందం, ఒక బాండింగ్ ఉండాలి. దేవుడికి మనకి ఒక అగ్రిమెంట్ ఉండాలి. దేవుడు మనకి, దేవుడి దగ్గరికి వస్తున్నాము, దేవుని సన్నిధిలో ఉంటున్నాము, దేవుడితో నడుస్తున్నామంటే కాదు, దేవునికి నీకు ఒక బలమైన సంబంధం అనేటువంటిది నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడితో ఒక ఒప్పందం చేసుకోవాలి, దేవుడితో ఒక నిబంధన చేసుకోవాలి, ఒక తీర్మానం చేసుకోవాలి దేవుడితో. ఏమన్నా తీర్మానం అంటే, అయ్యా, నా జీవితంలో ఎన్నాళ్ళుగా నేను ఎక్కడికి ఇక్కడికి అక్కడికి అటు ఇటు ఇటు అటు తిరిగాను, కానీ నాకు నెమ్మది లేదు, నాకు సంతోషం లేదు, నాకు సమాధానం లేదు, నాకు ఆరోగ్యం లేదు, మాకు మేలు కలగలేదు. ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చానో మాకు సంతోషం వచ్చింది, నెమ్మది వచ్చింది, ఆరోగ్యం వచ్చింది, స్వస్థత కలిగింది, దురాత్మ వెళ్ళిపోయింది, రోగం వెళ్ళిపోయింది, శ్రమ వెళ్ళిపోయింది, కష్టం తొలగిపోయింది, బాధలు తొలగిపోయినాయి, మేము క్షేమంగా ఉన్నాం. అయితే ఇక మీదట మా జీవితము నీ కోసమే. స్తోత్రం చెప్పండి. ఎవరి కోసం? ఎవరి కోసం? యేసయ్య కోసం. చెప్పండి, ఎవరి కోసం? దేవుడితో ఒక ఒప్పందం. దేవుడితో ఒక ఒప్పందం అన్నమాట. దేవుళ్ళో ఒక ఒప్పందం. దేవుడితో ఒక ఒప్పందం చేసుకుంటే అసలు మన జీవితంలో మనం అసలు వెనక్కి తిరిగి చూస్తాం, మళ్ళీ తొట్టిరెళ్తాం, ఎక్కడన్నా పడిపోతామా? పడము. ఎందుకంటే దేవుడితో మనం గట్టి ఒప్పందం. అది అంటే పునాది గట్టిగా వేసుకోవాలి. మనం పునాది ఎట్టుండాలి చెప్పండి, వెనకాల చెప్పండి, వెనకాల వాళ్ళు పునాది ఎట్టుండాలి? అంత చెప్పట్లే అందరూ. అది మరి అట్ట చెప్పరే.